హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూద్దాం. మనం యాపిల్ని కట్ చేసి కొద్దిసేపటికి బ్లాక్గా అవుతుంది. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో పెడుతూ ఉంటాము. లంచ్ బాక్స్లో పెట్టినా కానీ వాళ్ళు ఆఫ్టర్నూన్ తినేసరికి అది బ్లాక్గా అవుతుంది కదా. అలా కాకుండా ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. బౌల్లోనికి కొంచెం వాటర్ని తీసుకొని అందులోనికి కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం చిన్న పీసెస్ కట్ చేసుకున్న యాపిల్ ముక్కల్ని ఈ వాటర్లో ఒకసారి డిప్ చేసేసి సపరేట్ ప్లేట్లోనికి తీసేసుకోవాలి. యాపిల్ పీసెస్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని ప్లేట్లో కానీ లేకపోతే మనం లంచ్ బాక్స్లో పెట్టేసుకున్నా కానీ ఈవినింగ్ వరకు ఇలానే మనం కట్ చేసినప్పుడు ఎలా అయితే వైట్గా ఉన్నాయో ఆ విధంగానే ఫ్రెష్గా ఉంటాయండి. ఇలానే లంచ్ బాక్స్లో పెడుతూ ఉంటాను నేను ప్రతిసారి. ఎప్పుడు యాపిల్ పెట్టాలన్నా కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అసలు వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా నేను ఓపెన్ చేసినా కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. ఈ టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మనము షాప్ నుంచి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అగ్గిపెట్టెల్ని అలాగే పెట్టేసామంటే మనకి వింటర్లో అయితే తొందరగా మెత్తబడిపోయి అవి వెలగడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు మనం దీపరాన్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అయినా కానీ అవి వెలగాలంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. పైన కొంచెం పౌడర్ని వేసేసుకొని వెలిగించామంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వెలిగిపోయిందో. అలాగే ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవాలంటే కొంచెం రైస్ని తీసేసుకొని ప్రతి ఒక్క అగ్గిపెట్టెలోనికి వేసేసుకున్నామంటే ఈ రైస్ వేయడం వల్ల అందులో ఉన్న తడిదనాన్ని మొత్తము ఈ రైస్ అనేది పీల్చేసుకుంటుందండి. ఇలా రైస్ వేసేసుకొని ఈ అగ్గిపెట్టెల్ని డబ్బాలో కానీ కవర్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయండి. అసలు మెత్తబడిపోకుండా మనం షాప్ నుంచి ఎలా అయితే తెచ్చుకున్నామో ఆ విధంగానే ఉంటాయి. ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. టిప్ నెంబర్ 3 చూద్దాం. మనం దోశ పిండిని ఎక్కువగా 3-4 డేస్కి మిక్సీ పట్టుకుంటూ ఉంటాము. ఎంత కావాలంటే అంత సపరేట్ బౌల్లోనికి తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలా స్టోర్ చేసుకున్నా కానీ సమ్మర్లో అయితే మనకి కొంచెం స్మెల్ అయితే వస్తుందండి. అలా స్మెల్ రాకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. ఇలా మనం పిండిని కొంచెము పులిసిన తర్వాత ఇందులోనికి ఒక తమలపాకుని వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి 1 వీక్ ఉన్నా కానీ ఫ్రెష్గా ఉంటుందండి. కొంచెం కూడా స్మెల్ రాదు. ఈ టిప్ నచ్చింది కదా? నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 4 చూద్దాం. టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనకి కష్టం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి అనుకోకుండా నెయిల్ పాలిష్ కింద పడిపోయినా లేకపోతే పిల్లల కింద పడేసినా ఫ్లోర్ మీద అయితే వెంటనే స్టైల్స్ అయితే అబ్జర్వ్ చేసేసుకుంటాయండి. దాన్ని క్లీన్ చేయాలంటే మనకి స్క్రబ్బర్తో అలాగే వాటర్తో యూజ్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాము. అలాంటి కష్టం లేకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి. కొంచెం పంచదారను వేసేసి దానిపైన పొడి క్లాత్ని తీసేసుకొని కొంచెం ప్రెస్ చేసి రుద్దామంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది నెయిల్ పాలిష్ అయితే. ఎక్కువ ప్రెస్ చేసి రుద్దను కూడా అవసరం లేదండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రిమూవ్ అవుతుందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ టిప్స్ మొత్తం నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.